బీరకాయలు ఏంటో కేజీ చేసినా అర కేజీ అవుతుంది. ఎందుకంటారా, ఇదంతా గీరేస్తాం కదా అందుకనేసి. అందులో నేను తొక్క మొత్తం నీట్గా గీరేటప్పటికి అసలు ఎక్కువ పోద్ది. కేజీ బీరకాయలు తీసుకుంటే అర కేజీ మైన అయింది. ఈ అర కేజీ వండితే ఇద్దరికి అవుతుంది, అంత తక్కువ అవుతుంది. అయితే టేస్ట్ బాగానే ఉంటుంది. మీలో ఎంతమందికి బీరకాయ కర్రీ అంటే ఇష్టం కామెంట్ చేయండి. బీరకాయ తొక్క చూడండి ఎంత వచ్చిందో, కనీసం అర కేజీ పైనే వచ్చింది. బీరకాయ తొక్కతో కూడా పచ్చడి చేయొచ్చు. ఇప్పుడు టైం లేదు, చేయట్లేదు. నేను ఇంతకుముందు వీడియో కూడా పెట్టాను. ఇంకా ఏం చెప్తామ్మా, కర్రీ చెప్పు అంటారా. ఇక్కడ వచ్చేసి స్టీల్ కుక్కర్లో అయితే వేస్తున్నా. స్టీల్ కుక్కర్లో ఎందుకు, మామూలుగా వండుకోవచ్చుగా బీరకాయ కర్రీ, తొందరగా అయిపోద్ది అంటారా. ఇంకా కాదు, దీంట్లో వేస్తే ఇంకా తొందరగా అయిపోతుంది వర్క్ ఉన్నప్పుడు. ఇంకా కర్రీ ప్రాసెస్ అయితే చెప్పనే లేదు కదా. ఇక్కడ వచ్చేసి ప్యాన్ పెట్టేశాను, అదే కుక్కర్ పెట్టి అందులో ఆయిల్ వేసి ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, కరివేపాకు, కొత్తిమీర, తాలింపు గింజలు బాగా ఫ్రై అయిపోయాక మనం కుక్కర్లో బీరకాయలు వేసేసాను. వేసేసి కొద్దిగా మగ్గాక ఉప్పు, కారం, పసుపు వేసి ఇలా కుక్కర్ పెట్టేస్తే 10 నిమిషాల్లో కర్రీ రెడీ అయిపోతుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి.